అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక వీడియో అనమాట, ఇంపార్టెంట్ హెల్ప్ అయ్యే వీడియో. అంటే ఎప్పుడు నేను ఏదో మాటల ద్వారా మీకు ఏదో విధంగా ఒక ఐడియానో లేకపోతే సమ్ సజెషన్స్ ఏవోటి ఇస్తూ ఉంటాను కదా, ఈసారి అలా కాదనమాట. నేను చెప్పే విషయం ద్వారా మీకు డైరెక్ట్గా మనీయే వచ్చేస్తాయి అనమాట. ఓ మై గాడ్. సో ఇలాగా చాలా మంది చాలా వీడియోస్ పెడుతున్నారు, బట్ వాటికి మన వీడియోకి సంబంధం లేదండి. సో ఇంట్లో కూర్చొని మనీ సంపాదించండి, లేకపోతే మనీ కావాలంటే కింద లింక్ ఇస్తాము, జాయిన్ అవ్వండి, ఇవన్నీ చెప్తారు కదా. సో అట్లాంటిది ఏం కాదనమాట. సో ఇది కంప్లీట్గా ప్రాక్టికల్గా నేను ట్రై చేసుకున్న తర్వాత ఓకే సేఫ్ అనుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను దీన్ని 1 year ముందు నుంచే యూజ్ చేస్తున్నాను. బట్ ఫైనల్గా సో మనీ మనకు వచ్చిన తర్వాత మనకి కన్ఫర్మ్ అవుతుంది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి. సో కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడో చేయాలని అనుకున్నాను, బట్ స్టిల్ మనీ వచ్చిన తర్వాత చేద్దాము అని చెప్పేసి ఆపాను అనమాట. సో రీసెంట్గా డబ్బులు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మన వాళ్ళ వీడియోస్ లాగా లక్షల కోట్లు అట్లా ఏం రావండి. సో ఇదేంటి అని అంటే దైనందిక జీవితంలో యూజువల్గానే ఖర్చులు, అంటే మన ఇంటి అవసరాలకు కానీ ఒంటి అవసరాలకు కానీ సో తిండి అవసరాలకు కానీ ఏదో రకంగా మనము షాపింగ్ అనేది చేస్తూ ఉంటాం కదండి, ఖర్చు పెడుతూ ఉంటాము. కోవిడ్ తర్వాత మనకి ఆన్లైన్ పర్చేజింగ్స్ అనేవి బాగా పెరిగాయి, అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అంతకుముందు షాప్కి వెళ్ళాలి అంటే ముందు ప్లాన్ చేసుకుని అట్లీస్ట్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికో లేకపోతే బట్టలు కొనుక్కోవడానికో బంగారం కొనుక్కోవడానికో స్పెసిఫిక్గా వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఏంటి, అన్ని మొబైల్స్లోనే మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పడుకునే టైంలోనూ నైట్ టైంలోనే లేదా ఫ్రీగా ఉన్న టైం ఏ టైంలో అయినా సరే మొబైల్ ఎత్తేది, ఆ షాపింగ్ యాప్స్లోకి వెళ్ళేది, ఏదో ఒకటి షాప్ చేసేది. ఇది అందరికీ అలవాటు అయిపోయిందండి, ఇంక్లూడింగ్ మీ, ఎవరైనా సరే. సో ఆల్మోస్ట్ అందరికీ అలవాటు అయింది. బయటికి వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఖర్చెస్, టైం వేస్ట్ ఇవన్నీ ఉండవు, డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కాబట్టి సో ఇది కొంచెం బెనిఫిట్. బట్ మనం ఆన్లైన్లో చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మనకు కంట్రోల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బాగుంది కదా అని ఒకటి కొనబడి ఇంకొకటి కొనడము, సో ఆఫర్స్ ఉన్నాయి కదా అని ఏదో ఒకటి చేయడం, ఇట్లాంటివన్నీ చేసేస్తూ ఉంటాము. ఓకే, సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే మనం ఆన్లైన్ షాపింగ్ పక్కా చేస్తాం, అవును కదా? కరెక్ట్ అన్న వాళ్ళందరూ కామెంట్ చేసుకోండి. ఇప్పుడు విషయంలోకి వద్దాము. మనం స్పెండ్ చేసే మనీ ఏదైతే ఉందో, మనం ఖర్చు చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం డబ్బులు సంపాదించగలిగితే హే ఉంది కదండి, డిస్కౌంట్లు అవే కదా, మీరు ఎంత ఖర్చు పెట్టండి మీకు ఎంత వస్తుంది అని చెప్పి కూపన్లు ఇస్తారు, 500 రూపీస్వి 1000 రూపీస్వి ఆఫర్లు ఇస్తారు, ఇవన్నీ అవే కదా మన ఖర్చు మీద మళ్ళీ మనకి వచ్చే రాబడి కింద కన్సిడర్ చేస్తాము, మనం అలాగే కదా తీసుకుంటాము. సో ఇలాంటిదే ఇంకొకటి ఏముంది అని అంటే మన డిస్కౌంట్స్తో పాటు మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మీద ఎంతో కొంత మనకి మళ్ళీ రిటర్న్ అనేది వస్తుందన్నమాట. ఆ యాప్లో చాలా రకాల ఆన్లైన్ సైట్స్ ఉంటాయన్నమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ ఆన్లైన్ షాప్స్ ఇందులో రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. మనం కావాల్సిన స్టోర్ని అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనం ఆ సైట్లోకి రీడైరెక్ట్ అవుతాం. అంటే ఓన్లీ ఏంటి అని అంటే మనం డైరెక్ట్గా సైట్లోకి అమెజాన్లోకి వెళ్ళిపోకుండా మనం ఏం చేస్తున్నామంటే త్రూ దిస్ యాప్ మనము అమెజాన్లోకి వెళ్తాం అంతే. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఈ యాప్ ద్వారా నేను ఎలా పర్చేజ్ చేశాను అండ్ నాకు ఎంత అమౌంట్ వచ్చింది, దాన్ని ఎలా విత్డ్రా చేశాను అన్ని లైవ్లో మీతో షేర్ చేసుకుంటానండి. సో ఓకేనా. సో ఇంతకీ ఈ యాప్ పేరేంటో తెలుసా? లేటెస్ట్ షాప్ అండి. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పేసి నా మొబైల్లో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ లేటెస్ట్ షాప్ ఉంది కదా. సో ఇది అనమాట. ఈ యాప్ అయితే ముందు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. మనం రిజిస్టర్ అయిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేస్తే మనకైతే ఫస్ట్ ఏమైనా డిస్కౌంట్స్ ఉంటే ఇట్లా పాపప్ వచ్చి కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఈ సైట్లో ఉన్న అన్ని రిజిస్టర్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయండి. మీరు రెగ్యులర్గా పర్చేస్ చేసే ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్, అన్ని ఆన్లైన్ స్టోర్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్రతి స్టోర్ ఎదురుకుండా ఒక పర్సంటేజ్ అయితే మెన్షన్ చేసి ఉంది. సో అది ఏంటంటే మనం చేయబోయే పర్చేసింగ్లో ఆ అమౌంట్ మీద మనకు రాబోయే క్యాష్ బ్యాక్ అనమాట. సో ఆ పర్సంటేజ్ మీరు ఎప్పుడైనా షాప్ చేయాలనుకున్నప్పుడు, సపోజ్ ఏమైనా డ్రెస్ తీసుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఏ స్టోర్లో ఎక్కువ డిస్కౌంట్ ఉందో చూస్ చేసుకుని ఆ స్టోర్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఇస్తున్నారు కాబట్టి నార్మల్గా వాళ్ళు ఇచ్చే ప్రైస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఇక్కడ ఏమైనా ఎక్కువ రేట్లు పెట్టి మనకు డిస్కౌంట్ ఇస్తారా అని అలాంటి డౌట్ ఏం పెట్టుకోక్కర్లేదు. స్టోర్ సెలెక్ట్ చేయగానే మనకి నార్మల్గా డైరెక్ట్గా యాప్లో ఎలాగ కనిపిస్తుందో
ఇక్కడ కూడా అలాగే ఉంటాయన్నమాట, అన్ని డిస్కౌంట్స్ ఉంటాయి, అదే ప్రైస్లు ఉంటాయన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కానీ మీరు డైరెక్ట్గా ఆ యాప్లోకి, సపోజ్ ఎగ్జాంపుల్కి అజియో యాప్ ఉందనుకోండి, అజియోలోకి మీరు డైరెక్ట్గా వెళ్ళేసి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని అన్ని కార్ట్లో పెట్టుకోండి. కార్ట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. నేను అమెజాన్ ఓపెన్ చేశాను, ఇక్కడ చూసారు కదా 4.4% మనకి రాబోతుంది డిస్కౌంట్ అని చెప్పేసి. ఇక్కడ గో టు స్టోర్ అని ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం అమెజాన్ యాప్లోకి వెళ్ళిపోతాం అనమాట, స్టోర్లోకి. డైరెక్ట్ స్టోర్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది, అదే డిస్కౌంట్లు కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కార్ట్లో నేను కొన్ని ఐటమ్స్ యాడ్ చేసి పెట్టానండి, ఇక్కడ చూసారా, ఇవి నేను డైరెక్ట్గా సైట్ నుంచి యాడ్ చేశాను అనమాట. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి. నేను పర్చేసింగ్ మాత్రం ఈ సైట్ నుంచి చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడి నుంచి అయినా షాప్ చేసుకోవచ్చు, లేదు మీకు ఏమైనా అనుమానం ఉన్నా డైరెక్ట్గా యాప్లో మీరు కార్ట్లో పెట్టేసేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు షాప్ చేసుకోవచ్చు అనమాట, పర్చేసింగ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నా అకౌంట్ చూపిస్తున్నానండి. సో మనకి ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అని చెప్పేసి ఇక్కడ కింద చూసారు కదా, ఈ బార్లో మనకి అకౌంట్ అని ఉంటుంది, ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే మన డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఈ డీటెయిల్స్లో చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు ఇప్పుడు నా అకౌంట్లో 1667 రూపాయలు నా బ్యాలెన్స్ ఉందనమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఏమైనా ఇంకా పెండింగ్ ఉంటే అవన్నీ డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ మనం పర్చేసింగ్ చేసిన వెంటనే మనకి డబ్బులు రావండి, కొంచెం టైం పడుతుంది, 1 మంత్ అట్లా తీసుకుంటారు. ఎందుకు అనంటే వెయిట్ చేస్తారనమాట. అంటే మనం పర్చేసింగ్ చేసిన తర్వాత రిటర్న్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ క్లియర్ అయిపోయి సో అప్రూవల్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది పెండింగ్ అంటే పెండింగ్, లేకపోతే డినై అవుతుంది, కొన్నిసార్లు మనం పర్చేజ్ మళ్ళీ రిటర్న్ చేస్తాము, అవి కూడా ఉంటుందన్నమాట. సో మనకి కొంచెం టైం అయితే పడుతుంది. ఆ తర్వాత వీళ్ళు చెప్పినట్టు మనకి సో ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మన అకౌంట్కి యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా నాకు లాస్ట్ ఇయర్ నుంచి నేను షాపింగ్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో మర్చిపోతానండి, మర్చిపోయి నార్మల్ యాప్లోకి వెళ్ళిపోయి చేసేస్తూ ఉంటాను, అర్జెంట్లో పర్చేజ్ చేస్తూ ఉంటాను, పేమెంట్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే చాలా మిస్ అయిపోయినాయి. సో అలా మిస్ అయిపోగా నాకు లాస్ట్ ఇయర్ నుంచి అక్యుములేట్ అయిన అమౌంట్ వచ్చేసి 1667 రూపాయలు అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను వాటిని విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. సో అది కూడా నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అకౌంట్లో విత్డ్రాల్ ఉంది. సో అది నేను ప్రెస్ చేసినప్పుడు ఇగో ఇలా వచ్చింది అనమాట. సో స్క్రీన్ అయితే విత్డ్రాల్ అమౌంట్ అడుగుతున్నారు, ఫండ్స్ నుంచి ఎంత కావాలి అమౌంట్ అని. నేనైతే ఆల్మోస్ట్ 1600 పెట్టేస్తాను. సో విత్డ్రాకి ముందు ఇక్కడ ఒక ఫామ్ కూడా వస్తుంది అనమాట. సో మన బ్యాంక్ డీటెయిల్స్, ఏ బ్యాంక్లోకి ఏ అకౌంట్లోకి మన డబ్బులు కావాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను 1660 రూపీస్ అయితే నేను విత్డ్రా చేయబోతున్నాను. సో అమౌంట్ అయితే పెట్టేశానండి, విత్డ్రా నొక్కాను. సో ఇప్పుడైతే నాకు మెసేజ్ వచ్చింది ఏంటి అని అంటే ప్రాసెస్లో ఉంది అని చెప్పేసి వచ్చింది అనమాట. సరే ఇంకా ఇప్పుడైతే చూద్దామండి. నెక్స్ట్ మళ్ళీ నా అకౌంట్కి యాడ్ అయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, సెకండ్ డే నేను మళ్ళీ యాప్ ఓపెన్ చేసి చూసానండి. సో దాంట్లో 7.66 రూపీస్ మాత్రమే ఉన్నాయన్నమాట నా అకౌంట్లో. అండ్ రిమైనింగ్ మనీ అంతా కూడా విత్డ్రా అయినట్టుగా చూపిస్తూ ఉంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను యాప్లోకి వెళ్ళి చెక్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను విత్డ్రా త్రూ నేను యూపీఐ ఐడి ఇచ్చాను. సో నా యూపీఐ ఐడి ఫోన్పే ద్వారా నా అకౌంట్లోకి యాడ్ అయ్యి ఉంటాయి అనమాట. అక్కడ చెక్ చేద్దాము. సో చూసారు కదండి, ఇక్కడ నా అకౌంట్లోకి అయితే మనీ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అనమాట. సో చెక్ చేసిన తర్వాత మాత్రమే మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి వెయిట్ చేసి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ లేడీ షాప్స్ యాప్ ఏదైతే ఉందో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డైరెక్ట్గా దీంట్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చండి. సో ఇదైతే నాకు బాగానే అనిపించింది, బాగుంది అనిపించింది. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. సరదా ఏముందండి, మీకు మనమేం కష్టపడకుండా ఒక పాలను 10 పైసలు యాడ్ అయితే తప్పే ఉంది చెప్పండి. సో దట్ అందుకే అనమాట. ఓకే, సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. టేక్ కేర్, బాయ్ బాయ్.